ఆడబిడ్డలను అవమానిస్తారా? సన్మానాలకు పురుషులే తప్ప మహిళలు పనికిరారా? కవులు కళాకారుల్లో ఆడబిడ్డలకు చోటు ఇవ్వలేదేం? తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేయలేరు, జీవోతో భావోద్వేగాలను మార్చలేరు. ఎమ్మెల్సీ కవిత ఊరూర తెలంగాణ తల్లికి క్షీరాభిషేకం. విగ్రహం రూపురేఖలు మార్చడంపై జనాగ్రహం. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు ప్రజలు క్షీరాభిషేకాలు నిర్వహించారు. మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేస్తున్న ఎమ్మెల్సీ కవిత. నిన్న కవిత రేజ్ చేసిన పాయింట్ ఏంటంటే 2-3 పాయింట్లు మంచి పాయింట్లు రేజ్ చేసింది కవిత. ఒకటి, తెలంగాణ ఉద్యమంలో మా గుండెలకు తుపాకీ పెట్టినప్పుడే భయపడలేదు. నువ్వు విగ్రహంలో మార్పులు కానీ ఆ విగ్రహాన్ని మార్స్తామని కానీ దుస్సాహసం ఎవరైనా చేస్తే కేసులు పెడతాం, అరెస్ట్ చేస్తాం, జైల్లో వేస్తామని నువ్వు జీవో విడుదల చేస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరని కవిత డైరెక్ట్ చెప్పేసింది. దాంతోపాటు 9 మందికి కోటి రూపాయలతో పాటు ప్రజా కళాకారులు, అదేవిధంగా మేధావులు, విమర్శకులు, ఇంకో కొంతమందికి మనిషికి ₹1 ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొన్న సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ప్రకటించింది. అందులో ఒక్క మహిళ కూడా లేదు అందులో. ఇగో ఆ పాయింట్నే కవిత గారు నిన్న రేజ్ చేసింది. మీరు ఇచ్చిన కోటి రూపాయల్లో ఒక్క మహిళకు కూడా ఎందుకు మీరు ఇవ్వలేకపోయిన్లు అంటే, మహిళల్లో మా విమలక్క గుర్తు రాలేదా, మా పీడబ్ల్యూఎస్సి సంధ్యక్క గుర్తు రాలేదా, లేకపోతే ఇంకో మహిళ గుర్తు రాలేదా, లేకపోతే ఇంకో మహిళ గుర్తు రాలేదా? ఇది మహిళలను అవమానించడమా కాదా అని నిన్న కవిత గారు రేవంత్ రెడ్డి గారికి సూటిగా ఒక ప్రశ్న వేసింది. మరి నిజమే, కళాకారులు అంటే అటు మహిళలు ఉన్నారు, ఇటు పురుషులు ఉన్నారు. మరి ఏకపక్షంగా 9 మంది పురుషులకే కోటి రూపాయలు ఇవ్వడం, లేదా వాళ్ళను సన్మానించడం అనేది 100% ఇది మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం అని చెప్పాలి. మహిళలను ఇది ఒక విధంగా కించపరచడమే, వాళ్ళను హేళన చేయడమే, అవమానించడమే అనేది కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, చట్టసభలో మహిళలకు 50% రిజర్వేషన్ల కోసం మేము కొట్లాడతాం అని ఈ రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. మరి ఇక్కడ తీరా చూస్తే 9 మందికి నువ్వు సన్మానం చేసినావు, 9 మందికి కోటి రూపాయలు ప్రకటించినావు. మరి 9 మందిలో కనీసం ఒక 3-4 అయినా మహిళలకు ఎందుకు నువ్వు సన్మానించలేకపోయినావు? ఎందుకు ఆ పురుషులకు ఇచ్చినట్టే వీళ్ళకు కూడా నజరాన ప్రకటించలేకపోయినావు అనేది ఈ తెలంగాణ ఆడబిడ్డగా కవిత అడుగుతున్న మాట. దీన్ని బట్టే కాంగ్రెస్ పార్టీ మహిళల పట్ల ఎంత వివక్షను కొనసాగిస్తున్నది అనేది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. నిజంగా విమలక్క ఎన్ని పోరాటాలు చేసింది, విమలక్క ఎన్ని పాటలు పాడింది, విమలక్క పీడబ్ల్యూఎస్సి సంధ్యక్క ఎన్ని పోరాటాలు, ఎన్ని నిర్బంధాలు. మరి గా ఆడతల్లుల పోరాటం రేవంత్ రెడ్డి గారికి గుర్తు రాలేదా? ఇది సిగ్గుమాలిన ప్రభుత్వం కాదు. వన్ సైడ్గా 9 మంది పురుషులకే ఇస్తారా మీరు? అంటే ఇది మీరు స్త్రీల పట్ల ఎలాంటి ఆలోచనతో ఉన్నారో అర్థమైతే లేదా?